ప్రార్థన. స్తోత్రాలు, వందనాలు నాయన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడ, జీవాధిపతి, జీవనస్సయ, నీకన్నా మనకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు ఇంచుమించు అయ్యా 2 గంటల సమయంలో ప్రభు నీ పాద సన్నిధికి వచ్చాను ప్రభు. నీకు స్తోత్రమునైనా ఆపత కాలమున మొరపెట్టు నేను ఉత్తరమెత్తనన్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రమునైనా అయ్యా. నీకు వందనాలు నాయన. వెన్ను నేర్కొన్నట్టు నీ చెవులు మందం కాలేదు, దీవించి నేర్కొన్నట్టు నీ హస్తం కొరస కాలేదు. ఇజ్రాయిల్ని కాపాడవాడు కొనుకుడు నిద్రపోడని లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి అయ్యా. మళ్ళీ గ్రహణమాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రము నాయన. అయ్యా ఎదుగు బాల్యం నుండి ప్రభు నీ బిడ్డ ఎంతగానో కష్టపడుతూ ఉన్నాడు. మరి ప్లాంట్ విషయంలో కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. శత్రువు నాయన భాషా గారికి మల్లేశ్వరావుకి అయ్యా విరోధం కలగజేసి మధ్యలో నిలబడ్డాడయ్యా. ఆనాడు అవ్వాదాము అయ్యా నాయన ఈ దోణులు అయ్యా సాహసం చేసినప్పుడు అవ్వ ఎలా బయటికి పంపించాలని దేవుని తినవద్దన్న దాన్ని తినిపించి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చి ఈ దోణుల నుండి గట్టి వేసి మరలా రాకుండా ప్రభు ఒక ఖడ్గ జ్వాలాన్ని పెట్టినట్లుగా శత్రువు తండ్రిని కొందనాలు నాయన. ఆ విధంగా భాషా గారికి మల్లేశ్వరరావు మధ్యలో దుష్టుడు నిలబడ్డాడయ్యా. ప్రభు అది కులం కావాలి ప్రభు. ఆలోచన చెరిపివేయండి అయ్యా. ఆ మనసును విరమించుకోవటానికి సహాయం చేయండి. కష్టపడు, ప్రతిఫలం ఆశపడు, తృప్తిపరుస్తున్నానయ్యా. నీ బిడ్డయ్యా ఎంతగానో శ్రమ పడ్డాడయ్యా. ఎన్నెమ్మక కదిలినంతగా ప్రభు అయ్యా. ఎవరు నాయన తండ్రి లేడు చెప్పుకోవటానికి, తల్లి ఆదరణ లేదు, ఒంటరిగా నిలబడ్డాడయ్యా. నీ కొందనాలు, స్తోత్రము నాయన. ఆనాడు మీరు సెలవులు ఏమి లాభాసభక్తని నా ఆత్మ నాకు చెప్పుచున్నానని తండ్రి. అయ్యా నా దేవా, నా దేవా నన్ను ఎందుకు చెయ్యిడిస్తూ నా వేదన ఆక్రందనలతో అయ్యా నాయన ఆ ఆత్మ వేదనతో నాయన పలికినట్లుగా నీ బిడ్డలో లోపల మదన పడుతుండయ్యా, వేదన పడుతుండయ్యా, బాధపడుతుండ ప్రభువానికి స్తోత్రము అయ్యా. నువ్వు మాట్లాడు నాయన, నువ్వు మాట్లాడయ్యా. నువ్వు మాట్లాడితే తండ్రి అయ్యా భాషలు తారుమారు చేసిన దేవుడు అయ్యా, ఆలోచనలు మార్చగల దేవుడా నీకు స్తోత్రము అయ్యా. భాషా గారితో మాట్లాడండి. నీ బిడ్డ ఎంతగానో కష్టపడ్డాడయ్యా, ఎంతగానో నమ్ముకున్నాడు ప్రభు. అది తప్ప ఏది చేయలేనంటున్న మన చిత్తమేమైనదో భాషా గారితో మాట్లాడయ్యా, మాట్లాడయ్యా. నా కొడుకు వలె ఉంటున్నాడు ఒక ఆదరంగానే ప్రభు, వాడేటేళ్ళతడు అని నాయన ఒక్కసారి మీరు మాట్లాడండి ప్రభువానికి స్తోత్రం నాయన. నువ్వు మాట్లాడితే నాయన రాజుల మంత్రులు మారారయ్యా, గజ దొంగల బందిపోట్లు మార్చిన దేవుడు అయ్యా. అయ్యా నీ కొందనాలు, స్తోత్రం నాయన. వారి ఆశయాన్ని నెరవేర్చండి అయ్యా. అయ్యా నీ కొందనాలు నాయన. నా సావుకురంటే ఎంతగానో అయ్యా వారు నన్ను ఆదరించారయ్యా. ఆనాడు ఘనురాలు అయ్యా దైవజన్ ఎలీషాకి ఇంటి మీద ఇల్లు కట్టి అయ్యా ఇదిగో మంచము, రొట్టెలో నాయన, ఇదిగో తండ్రి బల్ల ప్రభా అయ్యా, ఇదిగో దీపస్తంభం అయ్యా. దేవాని కొందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఆ విధంగా నీ బిడ్డలు ఎంతగానో ఆతిథ్యమిచ్చారయ్యా. గొక్కడు చిన్న సన్నిధి పరలోకం ప్రతిఫలం పోగొట్టుకోరన్నాం అయ్యా. నీ కొందనాలు, స్తోత్రం. మీరే వారి పక్షంగా న్యాయం చేయమని అడుగుతున్నాను. నీవు తప్ప ఎవరు లేరు ప్రభా, నీకే సాధ్యమయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. ఎవరైతే నాయన అయ్యా లేని కల్పనగత మాటలు, భాషగా రెచ్చగొట్టే మాటలు ఫోన్ ద్వారాగా ప్రభా అయ్యా అదే స్థానంలో ఎవరైతే నిలబడాలని అయ్యా ఇదిగో తండ్రొడ్డుగా నిలబడుతున్నారో ప్రభా అయ్యా, అది ఆగరం అహంకారం అది పడిపోవటానికి చూసినయ్యా. అహంకారం నాయన పతనానికి మూలం ప్రభా అయ్యా. ఘనతకు ముందే నీవు నడిసిద్దన్నో ప్రభా
మీరే మాట్లాడమని అడుగుతూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రము అయ్యా. బిడ్డ పక్షంగా గొప్ప కార్యం జరిగించయ్యా. ఈ ఆదివారం మధ్యాహ్నం ప్రభా అయ్యా, ఇదిగో తండ్రి, ఆపత కాలమున మరపెట్టు నేను ఉత్తరమిత్తనయ్యా. అరణ్యములు ఇశ్రాయేలు మన ఆలకించిన దేవుడు అయ్యా. అయ్యా నాయన కొర్నేలు ప్రార్థన జవాబిచ్చిన దేవుడా, అన్న ప్రార్థన జవాబిచ్చిన తండ్రి అయ్యా, నీ వందనాలు స్తోత్రం నాయన. కార్యం జరిగించయ్యా, కార్యం జరిగించయ్యా. శత్రువుల ముందు అవమానం జరగొద్దయ్యా. ఎటువైపు చూసిన నలుమూలలు శత్రువులు ఉన్నారయ్యా. అయ్యా, మన పని అయిపోయింది, మన చుట్టూ శత్రువు రథాలు ఉన్నాయని అయ్యా పనివాడైన ఎలీషా దైవజనుడు పనివాడైన గెహజీ అన్నప్పుడు, ఈ పనివాడు మనోనేత్రం తెలియజేయమన్నప్పుడు అయ్యా వారి చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయి ప్రభువానికి స్తోత్రము అయ్యా. భద్రత కాపుదలు ఉన్నదయ్యా. నీ దూతలున్నాయి అయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తూ అయ్యా నెమ్మది కలిగి ఉన్నాడు అయ్యా. చుట్టూ ప్రళయం వచ్చిన అయ్యా, ఇదిగో తండ్రి, గొప్ప కార్యం మరి పక్షం జరిగించమని, ఇది యెహోవా చేసిన కార్యమని నమ్మటానికి ప్రభువా, ఇది ఒక సూచనయ్యా. అది జరగద్దని అనుకుంటున్నాను, జరిగేద్దని నేను నమ్ముతున్నాను. నమ్మటం వల్లైతే నమ్మడానికి సమస్తము సాధ్యమే. మీరే జరిగించండి, వారిని దీవించండి. కష్టానికి ప్రతిఫలంగా అయ్యా నీ నామానికి మహిమ తెచ్చుకోమని భాషా గారితో మీరే ముఖ్య మాట్లాడే కార్యం జరిగించి మహిమ పొందమని ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్.